లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ పాలిటిక్స్ సమ్మర్ను మించి హీటెక్కుతున్నాయి. అధికార విపక్షాల పార్టీల మధ్య ప్రతి ఇష్యూపై రాజకీయ రచ్చ రాజుకుంటుంది. పెన్షన్ పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాలు ఓరెత్తుతున్నాయి. వాలంటీర్ల ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇటీవల ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పెన్షన్ పంపిణీ కేంద్రంగా రచ్చ రాజుకుంది. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ల వ్యవస్థ ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల పెన్షన్ ఆలస్యమయ్యాయని, పలువురు మరణాలకు కారణమయ్యారని వైఎస్సీపీ ఆరోపించింది. అయితే ప్రత్యామ్నాయం చేయడంలో విఫలమై తమపై నిందలేస్తారా అని టీడీపీ ప్రశ్నిస్తుంది. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు 10,000కు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. వాలంటీర్ల పారితోషికం 10,000కు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్నేని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కళ్ళుబొల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని సూచించారు. తాయిలాలు ప్రకటిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ నిదర్శనమని పేర్నేని అన్నారు. వాలంటీర్లు 2.5 లక్షల మంది తన సైన్యంగా గతంలో చెప్పారు ఏపీ సీఎం జగన్. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ జనసేనకు కీలకమైనట్టు తెలుస్తుంది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చి సెట్ చేస్తారని జగన్ చెప్తున్నారు. మొత్తంగా ఏపీ ఎన్నికల వేళ ఓటర్లతో పాటు వాలంటీర్లు ఒక బ్రాండ్ అయిపోయారు.